ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో నారాయణ కాన్సెప్ట్ స్కూల్ 600 మార్కులకు గాను 598 మార్కులు ఇద్దరు విద్యార్థులు సాధించారు. ఈ సందర్భంగా నారాయణ కాన్సెప్ట్ స్కూల్ డీన్ నరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. 600 మార్క్స్కి 598 మార్క్స్ వచ్చాయి ఈరోజు. మీ స్పందన ఎలా ఉంది సార్? నిజంగా చెప్పాలంటే వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఆ 600 అనేది పాసిబిలిటీ ఉండి కూడా కొద్దిగా స్కిప్ అయిందన్న ఆలోచన కొంత ఉంది, మాకు కూడా ఉంది. బట్ డెఫినెట్గా వీ టూ కెన్ యాక్సెప్ట్ ద థింగ్. బట్ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం వీ ఎయిమ్ ఫర్ 600. సార్, ఎన్ని మార్కులు సాధించడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? 598 మార్కులతో ఈరోజు స్టేట్ టాప్ మార్క్ని గెయిన్ చేయడం జరిగింది ఈరోజు. సో చాలా సంతోషంగా ఉంది. 426 మంది విద్యార్థులు ఈరోజు ఈ నారాయణ కాన్సెప్ట్ స్కూల్ నుంచి పరీక్షకు అపీర్ కాగా ఇందులో 100% పిల్లలు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇది ముందు అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే 590 అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 70 మంది పిల్లలు ఈరోజు మార్కులు సాధించడం జరిగింది. అలాగే 595 అండ్ అబవ్ 595 అండ్ అబవ్ తీసుకుంటే అది ఒక మ్యాజికల్ మార్కు. ఈ 595 అండ్ అబవ్ మార్కుని రీచ్ అయిన వాళ్ళు ఈరోజు ఈ ఒక్క బ్రాంచ్ నుంచి 20 మంది పిల్లలు ఉన్నారు. సో నిజంగా ఇది మేము అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ నుంచి కూడా నారాయణ కాన్సెప్ట్ స్కూల్ అంటే ఇది మనకి నారాయణ గ్రూప్లో మనకి మదర్ బ్రాంచ్ లాంటి బ్రాంచ్ ఇది. సో ఇక్కడ ఉన్న పిల్లలు కేవలం ఒకరిద్దరు 598 మార్క్స్ అనే కాకుండా 597, అలాగే 596, అలాగే 595 అండ్ అబవ్ తీసుకున్నా కూడా దాదాపు 20+ స్టూడెంట్స్ 595 అండ్ అబవ్ మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే 590 మార్కులు ఆ పైన వచ్చిన విద్యార్థులు కూడా దాదాపు 70 మంది పిల్లలు ఉన్నారు. సో నిజంగా మీ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇన్ని మార్కులు సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం ఏంటంటే 1+1 టీచింగ్ సిస్టమ్, అంటే టీచింగ్ ఫాలోడ్ బై వర్కింగ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. విద్యార్థులకి మీరు ఇచ్చిన సపోర్ట్ ఎలా ఉంది? ఒక మంచి గుడ్ టీచింగ్ ఇవ్వడము, అలాగే మంచి ప్రాక్టీస్ చేయించడము, అలాగే టీచర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైంలో విచ్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ అన్ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్లో స్టూడెంట్కి ఏది అవసరమో ఆ పాయింట్ ఆఫ్ టైంలో దాన్ని టీచర్ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని వాళ్ళకి ఆ టైంకి ఏది కావాలో దాన్ని చక్కగా స్టూడెంట్స్కి ఇవ్వడము. మోర్ ఓవర్ స్ట్రెస్ అనేది ఎక్కడా లేకుండా పిల్లలు స్కూల్కి వచ్చి లాస్ట్ డే వరకు స్కూల్కి వచ్చి హ్యాపీగా వాళ్ళు ఎక్కడ ఏ కాన్సెప్ట్ అయితే వీక్గా ఉన్నారో, ఏ కాన్సెప్ట్ అయితే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు చక్కగా చాలా హ్యాపీగా టీచర్స్ అఫెక్షనేట్గా వచ్చి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ సందర్భంగా అప్కమింగ్ 10th పిల్లలకి ఏం చెప్తారు? అప్కమింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డే 1 నుంచి కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ ప్రయారిటీ ఇవ్వాలి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా చదివి అర్థం చేసుకొని దాంట్లో వచ్చిన డౌట్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న టీచర్స్ దగ్గరికి వెళ్ళి డౌట్స్ క్లారిఫై చేసుకుంటే 100% ప్రతి ఒక్కరికి ఆ సక్సెస్ వస్తుంది.